హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం చూస్తున్నది మన కీలపట్ల గ్రామంకి అతి దగ్గరగా, అంటే సుమారు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ సుప్రసిద్ధ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి వారి దేవస్థానము. ఈ దేవస్థానము మన గ్రామ పెద్దలు తెలియజేసే ప్రకారం ఒక రోజున విశేష పూజా కార్యక్రమాలతో అలరారినటువంటి సుప్రసిద్ధ దేవస్థానం. ఇక్కడ స్వామివారు రుక్మిణి సత్యభామ అమ్మవార్లతో కలిసి ఇక్కడ వెలిసి ఉన్నటువంటి ఈ దేవస్థానం సుప్రసిద్ధ దేవస్థానం ఫ్రెండ్స్. అంతేకాకుండా కాలగర్భంలో కొంతమంది స్వామివారి విగ్రహాలని, అమ్మవారి విగ్రహాలని కింద ఏదో ఉంటుందనో లేదా నిధి నిక్షేపాల కోసమో ఏ ప్రయత్నమో తెలియదు, కానీ కొంతవరకు దేవస్థానాన్ని ధ్వంసపరిచి ఆ విగ్రహాలను కూడా దొంగలించినట్లుగా తెలియజేస్తున్నారు. ఆ విధంగా కాస్త శిథిలావస్థకు చేరిపోయింది ఈ దేవస్థానం. ఆ కార్యక్రమాలు ఎవరైతే చోరీకి పాల్పడ్డారో వాళ్ళంతా కూడా శిక్షను ఖచ్చితంగా అనుభవించారని గ్రామ పెద్దలు కొంతమంది తెలియజేస్తున్నారు. అలాంటి ఒక గొప్ప దేవస్థానాన్ని కాలగర్భంలో కలిసిపోకుండా ఉండేందుకు గ్రామస్తులందరూ కూడా ఈరోజు స్వామివారి దేవస్థాన పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నారు. ఈ కార్యక్రమంలో అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వదలకుండా స్వామివారి నిర్మాణం, ఖచ్చితంగా రాజగోపుర నిర్మాణం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మన గ్రామంకి వచ్చినటువంటి శ్రీ కోనేటరాయ స్వామి వారి దర్శనార్థం వచ్చిన వారికి కూడా 1 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క దేవస్థానాన్ని కూడా పునర్నిర్మించి స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సినదిగా అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్. ఎంతోమంది దాతలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది ఇప్పటికే సహకరించి ఉన్నారు. వారితో పాటు ఇంకొంతమంది కూడా ఈ నిర్మాణానికి సహకరిస్తే కాస్త నిర్మాణ పనులు వేగవంతంగా అయ్యేందుకు మనకి అనుకూలిస్తుంది. కాబట్టి ఈ దేవస్థాన నిర్మాణంలో మేము భాగం పంచుకోవాలి అనే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా స్క్రీన్ పైన ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు, సహకరించవచ్చు. దేవస్థాన నిర్మాణంలో భాగస్తులు కావచ్చు ఫ్రెండ్స్. ఎక్కడైనా దైవ కార్యంలో పాలు పంచుకున్న వారికి భగవంతుడి కృపా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ యొక్క వీడియో మన ఫ్రెండ్స్ కోసం, అందరికీ కూడా తెలియజేయడం కోసం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క సుందరమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరూ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ కూడా వీడియో చూసి ఆనందించుంటారని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్